హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే టిఫిన్ అయిపోయిందండి. ఇప్పుడే మీరు అందరూ టిఫిన్ చేశారా ఫ్రెండ్స్? మను కూడా స్కూల్కి వెళ్ళిపోయాడండి. ఉదయం లేచేసి అయితే ఇవాళ క్యారీ కట్టించాను. మామూలుగా అయితే స్కూల్లోనే తింటాడు. ఇంకా ఎందుకులే అనేసి ఇవాళ వరకు చేసి మమ్మీ అంటే కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే చేసి ఇచ్చాను. మార్నింగ్ కొంచెం తినేసి మధ్యాహ్నానికి కొంచెం అయితే తీసుకెళ్ళాడు అనమాట. అలానే మా బాబుని వేసింది అయితే మటుకు ఇప్పుడు వేసింది వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్ళలోనే వేసానండి. ఇంట్లో ఇంగ్లీష్ మీడియమే ఉన్నాడు. ఈ ఇయర్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో అయితే జాయిన్ చేశామన్నమాట. ఇక్కడ మాకు నుంచి కొంచెం దగ్గరగా అంటే ఆటోలో వెళ్ళాలి. అప్ అండ్ డౌన్ అయితే ఆటో మాట్లాడేసుకున్నాము. అందువల్ల ఏంటంటే దాంతో వెళ్ళిపోతాడు. కూడా తెలియాలి కదా అన్నట్టుగా అన్నీ ఎంతసేపు ఇక్కడే ఉండి ఇంటికి రావడం తినడం 10 మందితో షేరింగ్ అనేది లేకుండా ఉందన్నమాట. మనుకి అక్కడ వేస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టుగా అక్కడే వేసానండి. అన్నీ తెలియాలి కదా, ఎంతసేపు నోటికి అందినట్టు ఏది ఉండకూడదు. 10 మందితో కూర్చొని తినేది అలవాటు కావాలి, ప్రతిదీ అలవాటు కావాలి. రేపు ఏదన్నా ఇబ్బంది వచ్చి చదువులకి బయట వేయాలి అన్నా వాళ్ళు అక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వాలి అన్నట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా బాగా చెప్తున్నారనమాట. వెళ్ళి చూసామండి. క్లాసెస్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా అసలుకి. బెంచీ వేసారు, అప్పుడు కింద కూర్చోబెట్టేది లేదు. చాలా అంటే చాలా డిసిప్లిన్గా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ కూడా. మాకు ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు అనేసి అన్నారు. ఇక్కడే వేసామండి. ఇంకా ప్రజెంట్ ఏంటంటే పరిస్థితులు కూడా కొన్ని మారుతూ ఉంటాయి. ఎప్పుడు చేసే ఓపిక ఎవరికి ఉండదు కదా. పని కూడా తగ్గుతూ ఉందన్నమాట. టైలరింగ్ చేసే వాళ్ళకి వచ్చే సమస్యలే అన్నమాట ఇవన్నీ కూడా. ఏంటి అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడము, నెక్ పెయిన్ రావడం. ప్రజెంట్ ఏంటంటే నాకు హెల్త్ కొంచెం డల్ అయి ఉన్నదండి. ఇదంతా కూడా నెక్ పెయిన్ రావడము, ఇవంతా కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ లాగానే ఉన్నాయి. ఎందుకు ఇబ్బంది పడడము, వేలు ఫీజులు అయితే మనం కట్టలేము కదా అన్నట్టుగా గవర్నమెంట్ స్కూల్లో వేసాము. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. 2 రోజులు అలవాటు పడ్డాడు. ఇప్పుడు ఆటోకైనా ఏం తక్కువేం కాదు, 1000 రూపాయలు ఆటోకి అవుతుంది. 1000 రూపాయలు కొంచెం వేసుకుని ప్రైవేట్ స్కూల్లో కూడా చేర్చుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్తే సారీ ఫ్రెండ్స్, ఇప్పుడే కస్టమర్స్ వచ్చారనమాట బట్టలు తీసుకొని. ఇంకా వాళ్ళ దగ్గర బట్టలు తీసుకొని మాట్లాడి పంపించేటప్పటికి కొంచెం లేట్ అయ్యింది. అలాగా ఈ నెక్ పెయిన్ ఇవన్నీ రావడం వల్ల కూడా నేను కొంచెం ఈ ఆలోచనలన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. మనం ఇబ్బంది పడి ఫీజులకు వేలు కట్టాల్సిన అవసరం అయితే లేదు. మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదండి. ఎంతసేపు పిల్లల గురించి కూడా చూసుకోవాలి. మనకు బాగున్నంత వరకే కదా వాళ్ళకి చేయగలుగుతాము. ఇప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు అంతంత కట్టి అప్పులు చేసి ఈ ప్రాసెస్ కన్నా కూడా ఇది బాగా అనిపించి నాకు. దాంతో మను కూడా ఏంటంటే బాగా ముదిగారమండి. అస్సలు మాట వినడు అనమాట. వాడు అన్నం కలుపుకొని కూడా తినడు, కలిపిస్తే తింటాడు. కొంచెం నాన్ వెజ్ కూడా బాగా అలవాటు అయ్యింది. రేపు ఒకనాటికి బయట స్కూల్స్లో వేసాము అని అంటే అక్కడ ఫుడ్ తినే విధంగా వాడికి అలవాటు అవ్వాలి. కొంచెం వాడి ప్లేట్ వాడు కడుక్కోవాలి, వాడి పనులు వాడు చేసుకోవాలి అన్నట్టుగా వాడికి తెలియాలి అనేసి మేము ఈరోజు ఈ స్కూల్లో అయితే జాయిన్ చేయడం జరిగిందనమాట. అలానే యూట్యూబ్లో కూడా కొంచెమైనా హెల్ప్ అవుతుంది నాకు. టైలరింగ్ కొంచెం తగ్గించుకుందాం పని అన్నట్టుగా అనుకుంటే వ్యూస్ అయితే పెద్దగా వెళ్ళట్లేదండి. మెయిన్ ఏంటంటే కంటెంట్ అనమాట. టైలరింగ్ కంటెంట్ ఏంటంటే ఎక్కువ చూడరు. బ్లాగ్స్ అంటే ఏమవుతుందంటే ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫ్యామిలీ గురించి అయితే చాలామంది చూస్తారు. బ్లాగ్స్ అనేది ఏముంది, బ్లాగ్స్ అనేది ఏంటంటే చాలామంది చూస్తారు. టైలరింగ్ అనేది ఎలా అయిపోతుందంటే టైలరింగ్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారనమాట. బ్లాగ్స్ అట్టగా సజెస్ట్ ఎక్కువ చేస్తుంది, ఎక్కువ మందికి వెళ్తారు, రకరకాల థంబ్నెయిల్స్ పెట్టగలగచ్చు అనమాట. ఈ బ్లాగ్స్ ఏమైపోతుందంటే ఓన్లీ కటింగ్ గురించి మాత్రమే మనం చెప్పగలుగుతాము. ఇంకా వేరే దాని గురించి మనం చెప్పలేము. ఇప్పుడు బ్లాగ్స్ అనుకో డైలీ ఉంటుంది, కంటెంట్ చేసుకోవచ్చు. చూస్తారు కూడా, ఇంట్రెస్ట్గా చూస్తారు. ఈరోజు వాళ్ళు ఏం చేశారు అదే అంటారు కదా, మన ఇంట్లో పని కన్నా పక్కన వాళ్ళు చూడడం ఇంట్రెస్ట్ అన్నట్టుగా. బ్లాగ్స్ అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, చూస్తారు. కటింగ్ కంటెంట్ ఏదంటే ఎక్కువ వ్యూస్ రావు. అట్లని చెప్పి యూట్యూబ్లో కూడా నాకు పెద్ద ఇన్కమ్ కూడా వచ్చిందంటూ ఏమీ లేదు. కొంచెం ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది అన్నట్టుగా చేశాను. బ్లాగ్స్ తీద్దాము అంటే చెప్పాను కదండి, కంటెంట్ వేరే. మెయిన్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెడతారు కదా అనేసి వేస్తే సగం భయం అనమాట. బ్యాడ్ కామెంట్స్తో చంపేస్తారండి, అంత ధైర్యం కూడా లేదు. ఇంకా అందుకని చెప్పి ఏంటంటే టైలరింగ్లోనే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. పెద్ద సక్సెస్ అయితే లేదు చెప్పాలి అంటే. ఎప్పుడుకో ఒక 6 నెలలకు ఒకసారి ఒక పేమెంట్, అది దేనికి వస్తుంది చెప్పండి. మంత్లీ ఒక 10,000 వచ్చినా ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే వర్క్ తగ్గించాం కాబట్టి దీని మీద దృష్టి ఉంటుంది కాబట్టి వచ్చినా ఒక 10,000 వచ్చినా నెలకి కొంచెం సపోర్ట్ అవుతుంది ఇంట్లో. అలా లేదు, ఎప్పుడో వస్తుంది, రాలేదు అని లేకుండా. కానీ మన ప్రయత్నం మనం పెడుతూ ఉండాలి. బ్లాగ్స్ అయితే పెట్టాలనేది ఇష్టము, కానీ నాకైతే కుదరట్లేదండి. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఏదో ఒక కటింగ్ వీడియో రాత్రి 8 గంటలకు పెడతాను. మార్నింగ్ అయితే ఒక చిన్న బ్లాగ్ అన్నా పెట్టాలడానికి ట్రై చేస్తాను, ఓకేనా. మెయిన్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయని ఒక చిన్న భయం అనమాట.
బ్యాడ్ కామెంట్స్ వల్ల కూడా కొంచెం అప్పటికీ పట్టించుకోవద్దు అంటారు, మా ఆయన అసలు చూడొద్దు అనేస్తారు. కానీ వ్లాగ్స్లో ఏంటంటే వాళ్ళు ఒకరు అనేదానికి అవకాశం ఉంటుంది, అది మనం తీసుకోకూడదు మనసులోకి. కటింగ్ వీడియోలో ఏంటంటే నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, తిట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. వ్లాగ్స్లో ఏంటంటే ఏదో ఒకటి అంటారు, అది మనం మైండ్కి తీసుకోగలిగితేనే మనం వ్లాగ్స్ అనేది పెట్టాలి. పర్లేదు, నేనైతే వ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?